కొన్ని దురభ్యాసములు కూడా ఉంటుంటాయి. There are certain bad habits. మన సంస్థల వారు కొన్ని సరైనటువంటి అభ్యాసములు కూడాను కొన్ని పెంచుకోవాలి. Members of organizations should have certain good హిందీలో habits. చెప్తాడు జైసే అన్నే ఐసే మన్ అని. ఎలాంటి యొక్క అన్నము అలాంటి యొక్క థాట్స్ ఉంటాయంటారు. As is the food, so is the thought. కనుకనే యద్భావం తద్భవతి. As is the feeling, so is the experience. కనుక మనము ఆహారాన్ని కూడా సక్రమమైనట్టుగా తీసుకోవాలి. So we have to partake of food in a మన proper way. అభ్యాసముల చేతనే మన యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలంతా పెరిగిపోతున్నాయి. It's only because of food habits we have got all kinds of thoughts. కనుకనే ధూమపానమును విసర్జించాలి మనవారు. Therefore, give up smoking ఇంకా మద్యపానమును నిషేధించాలి. and also prohibit drinking. ఈ యొక్క మద్యపానము ధూమపానం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యాన్ని హీనం గావిస్తుండాలి. This alcoholism and smoking will ruin ఆరోగ్యం your health. లేనటువంటి వాడు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేడు. The one without health cannot achieve any small thing. ఈ ధూమపానము మద్యపానంతో పాటు మాంసభక్షణ Smoking, drinking, further, this non-vegetarianism ఇది కూడా చాలా చెడ్డది. is also very bad. పశు సంబంధమైనటువంటి యొక్క ఆహారం భుజించడం చేతనే పశు గుణములే మనలో అభివృద్ధి అవుతున్నాయి. If you partake animal food, you'll have animal thought. కనుక ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ అయిపోతుంది. As is the food, so is the head. కనుక నీ ఫుడ్ను కూడా నువ్వు సరైన రీతిగా పెంచుకోవాలి. So you should have regulation on this తదుపరి one. నాలుగవది ఒకటి ఉంటుండాలి. Then fourth one, ఇది ఏ జూదము. that is gambling. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వారు ధూమపానము మద్యపానము మాంసభక్షణ జూదము ఈ నాలుగింటి ఎందుకు నువ్వు ప్రవేశించకుండా సాధ్యమైనంత వరకు కూడా నువ్వు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. Those in the spiritual field should give up immediately these things like the smoking and the drinking, non-vegetarianism and gambling. దురభ్యాసములతో కూడినటువంటిది. All these four are full of suffering. ఈ మాంసభక్షణ అనేటువంటిది మీరు యోచన చేసుకోండి. You think of this eating mutton. మీరు మాంసమును భక్షిస్తూ రావడం చేతనే అనేక ప్రాణులను హింసిస్తున్నారు ఈ యొక్క అమ్మేటువంటి వారు. Because of your non-vegetarian habit, many people have to kill the animals outside. దాని యొక్క మరణమునకు నీవే కారణం. You are responsible for the death of the నీవు animal. తినటం చేత కదా వారు దానిని చంపుతున్నారు. As you eat, they kill there. పాపం ఏ విధమైనటువంటి యొక్క అమాయకత్వమైనటువంటి పశువును చంపి వాటిని భుజించటము ఇది ఎంత పాపం. What a pity it is. The innocent animals are killed over there, కనుక sold మన in the సంస్థల market. వారంతా కూడా రెండింటి ప్రత్యేకంగా మీరు విచారించాలి. So you should know two important things. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Help ever, hurt never. దేనిని కూడా మనము హర్ట్ చేయకూడదు. We should not hurt anyone. ఇది నిజమైనటువంటి మానవతా విలువలు. This is the true human value. మానవతా విలువలని సత్య ధర్మ శాంతి ప్రేమలని చెప్పుకోవటం కాదు. Not simple declaration of the truth, non-violence, peace and love. పరజీవులు